సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట ఉంది, రాసుకోండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన. కొట్టు, చప్పట్ల గట్టి కొట్టు. నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంటే, అది ఎవరు ఎన్నిసార్లు మోసగించినా, ఎన్నిసార్లు నిన్ను ఏమండి నష్టపరిచినా, నువ్వు ఆయన నీతిని అనుసరించినట్లయితే, ఆయన నువ్వు ఫాలో అవుతూ ఉన్నట్లయితే, అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు 6 మారులు పడిన మరలా అతడు 6 బాధలు కలిగిన. ఈ వాక్యాన్ని మరలా లేచును అన్నమాట ఎవరు వాడుకుంటారు? ఏమండి ఎవరు వాడుకుంటారు? ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఇష్టం వచ్చినట్టు తాగి, ఏమండి దేవుడు వాక్యం ఉందక్క, నీతిమంతుడు 6 మారులు పడినా ఏడని నీతి, ఏడని మంచి చెప్పు. చేసే పని చేస్తూనే ఉండి, ఇది వద్దు నాన్న, నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటే, ఆ నీతిమంతుడు 6 మారులు పడినా మరలా నిన్ను లేపుతాడంటే దేన్ని బట్టి? నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ నీతిని అనుసరిస్తూ ఉన్నదానిని బట్టి. ఎందుకంటే కొన్నిసార్లు ఎవరో ఒకరు పొంచి ఉంటారు, నిజమే, ప్రేమ మోసపోయిద్ది, ఏమండి ప్రేమ వంచన చేయబడతా ఉంటుంది. అయినా మరలా నష్టపోయినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తిని లేపుతాడు. కానీ వంచన చేసిన వారు ఉంటారే, మోసం చేసిన వారు ఉంటారే, నిన్ను నష్టపరిచిన వారు ఉంటారే, వారు మాత్రం ఎంత మాత్రము సుఖపడేదానికి ఛాన్సు లేదు. ఎందుకంటే పాపాత్ముల అంటే భక్తిహీనులకు వచ్చుబడి వలన ఏం కలిగిద్దంటే శ్రమయే కారణమట, శ్రమకే కారణం. కాబట్టి నీ పిల్లల కొరకు నువ్వు ఆస్తిని సంపాదించేదానికి, వారిని ఆస్తికర్తలుగా చేసేదానికి, వారి పిల్లలకు నీవు ఆస్తిని పంచిపెట్టేదానికి నువ్వు మంచివారిగా, ఏమండి ఆయన ప్రేమించేవారిగా, నీతిమంతునికి వచ్చుబడి అంట, ఏమండి తన ధననిదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి నీతిని మంతుని ఇల్లు ఏమంటండి? గొప్ప ధన నిధి. మరి మన నిధిలో ఉందా లేదా? ఉందా లేదా? ఏమండి మన నిధిగా ఉందా లేదా? చూడండి ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకోకముందు మనం ఎన్ని రకాలైన ఇక్కట్టులు పడ్డా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకదాని వెంట ఒకదాని తర్వాత మరొకటి మనం ఏం చేస్తాం తెలుసా? విడిపించబడుతూ ఆశీర్వదించబడతామండి. మనము దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులం ప్రియులారా. ఇంకా దారిద్రతను అనుభవిస్తూ ఉన్నానంటే, ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నానంటే, ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నానంటే, మోసం చేసేవాడు రోజులు బాగున్నాయని అనమాకండి. వాడు రోజులు మోసం చేసే వాళ్ళ రోజులు ఎలా బాగుంటాయి? నీతిగా బ్రతుకుతున్న నీ రోజులు బాగుంటాయి. అయితే బ్రతుకుతున్న నీ జీవితంలో నీవు నీతిమంతునిగా ఉన్నప్పుడు నీ ఇల్లు ఎలా ఉంటుంది? గొప్ప ధననిధిగానే ఉంటుంది. అందుకని దేవుని సన్నిధిలో నీ యొక్క ఇల్లు ధననిధిగా లేకపోవటానికి నేను నీతిమంతునిగా ఉన్నానా, ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నానా, ఏమండి నేను ఆయన సన్నిధిలో మంచి వ్యక్తిగా ఉన్నానా లేదా అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమిస్తే మనం ఏం చేస్తాము? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఏమండి ఇంకా ఎంతకీ బ్రతికినా, ఎన్ని విధాలుగా నేను ఆయనలో నిలబడ్డా, నాకు ఇంకా ఎందుకు కలిసి రావట్లేదు అని అంటే, పాత నిబంధన బుక్ మూసేసే ముందు కొత్త నిబంధనకి మధ్యలో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్కి పక్కనే ఏమండి లెఫ్ట్లో ఒక మాట ఉంటుంది అన్నమాట. ఏమండి నీ యొక్క దేవుని యొక్క నిధిలోనికంట, ధనాగారంలోనికట నీ రాబడి అంతటిలో ఏం చేయాలంటే, హలో, నీ రాబడి అంతటిలో 10వ భాగమును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలట? నా మందిరము నిధిలోనికి తీసుకురండి. ఇక్కడ నిధి ఉందనుకో, నీ ఇంట్లో నిధి ఉన్నట్టే. కొట్టు చప్పట్లే గట్టిగా. ఎక్కడ నిధి ఉంటే అట్ట నీకేం ఇచ్చేది ఉండదు. ఏడా నీ నమ్మకత్వాన్ని బట్టి ఇక్కడ సమృద్ధి ఉంటుంది.
నీ నమ్మకత్వమే నిన్నేం చేసిద్ది? నువ్వు చేసే పనిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, ఏమండి నీ యొక్క కష్టార్జితంలో దేవుడు ఏం చేస్తాడు? కలిసి వచ్చేటట్టు చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మంచిది ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరపు నిధిలోనికి మనం తీసుకొస్తే మన నిధిని కూడా దేవుడు ఉంచుతాడు. దేవుని సేవకులకట మన జీవితంలో ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉన్నప్పుడు, ఏమండి దేవుని సన్నిధిలో ఎరుగుకయే దేవదూతలట ఆతిథ్యం ఇచ్చారట. ఆశీర్వాదాన్ని భక్తులు సొంతం చేసుకున్నారు. కొట్టు చప్పట్ల గట్టిగా. కాబట్టి అందుకే దేవుని సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని ఏం చేయాలండి? మా సిస్టర్స్ని అడుగుతూ ఉంటా. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు నాకు, టిఫిన్ రెడీగా ఉందా అంటారు ఇల్లు దర్శించడానికి వెళ్ళి. నేను అంటాను, ఏం మీకు ఎవరు పెట్టలేదా అంట. వీళ్ళు లేక కాదు, మాకు ఎంత ఎత్తు దబరాకేస్తారు, మీకంటే ఇంతంత చిన్న వెడ్ గ్రైండర్లు వేసుకుంటారు, మాకు పెద్ద గ్రైండర్లో. ఎందుకో తెలుసా, ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది. ఎవరు వచ్చినా ఏమున్నా లేకపోయినా కోడిగుడ్డు అట్టేసేస్తాం, ఉల్లిపాయలు ఉంటాయి, పిండి ఎప్పుడు రెడీగా ఉంటుంది. లేక కాదు, మీరు వెళ్ళిన చోట 10 మందికి అడికి వెళ్తే టిఫిన్ లేదా, ఏమండి పెట్టలేదా అంటూ ఉంటా. కారణం ఏంటంటే ప్రేమించే మనసు మీకుంది. వాళ్ళు అంటారు, చాలా డ్రింక్స్ ఇచ్చారు అక్క అని చెప్పి అంటారు. పెట్టుకోండి అమ్మ, మీరే దగ్గర పెట్టుకొని తాగండి అంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియులరా, దేవుని సన్నిధిలో పెద్ద అక్కాయ వస్తేనో, పుష్పక్కాయ వస్తేనో, ఏమని మేరక్కాయ వస్తేనో కాదు, మనం ప్రేమించాల్సింది దేవుని పేరట వచ్చిన ప్రతి ఒక్కరిని మనము ప్రేమించగలిగిన వారిగా ఉండాలి. కొట్టు చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళని వెళ్ళమంటే నిన్ను అడుగుతారు అంటారు, వాళ్ళని వెళ్ళమంటే ఆమెను అడుగుతారు అంటారు. నేనంటాను, అడుగుతారు, సహజంగా ఉన్నాం కాబట్టి. అయితే పరిచర్య ఇబ్బందిగా ఉన్నప్పుడు వెళ్ళగలిగేవారైనా వెళ్ళాలి. అన్నీ ఒకరు ఇద్దరితో అయ్యేది కాదు కాబట్టి మీరు వెళ్ళండి అని అరిచి నెల మీ ఇళ్ళకి పంపిస్తూ ఉన్నా కదా. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఎవరు అడగట్లేదులే. మరి అదే ఏమండి, మనం వెళ్ళి ప్రేమించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమయ్యిద్ది, దేవుని పేరట వచ్చిన వారు నా ఇంట ప్రార్థన చేస్తే కీడు తొలగిపోద్ది. కొట్టు చప్పట్ల గట్టిగా. అందుకే సంవత్సరానికి ఒక మారన్న మనం ఏం చేయాలని కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప నిధి, గొప్ప ధన నిధి అంట.